హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో మనం సెల్ స్టైల్స్ గురించి తెలుసుకుందాం. సో చూడండి, ఇది ఇండివిజువల్గా వీటన్నిటిని ఒక్కొక్క సెల్స్ అంటారు. సో ఈ సెల్స్ యొక్క స్టైల్స్ అనేది మనకు నచ్చిన విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే చూడండి, ఫస్ట్ నేను మొత్తం ఈ యొక్క కాలమ్స్ అన్నీ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ కాలమ్స్లో ఉన్న ఒక్కొక్క సెల్లో డిఫరెంట్ నేమ్స్, ఒక్కొక్క కాలమ్ నేమ్ ఉంది. సో వీటన్నిటిని వీటి యొక్క స్టైల్స్ అంటే వీటి యొక్క సెల్ స్టైల్స్ మొత్తం చేంజ్ చేసుకోవాలా అంటే బ్యాక్గ్రౌండ్లో ఒక కలర్ ఇచ్చేయాలా, ఫాంట్ కలర్ ఒకటి ఇవ్వాలా. సో మంచి బ్యూటిఫుల్ కలర్స్ అని సెట్ చేసుకోవాలంటే ఇలా ఉపయోగపడుతుంది. ఓకేనా, చూడండి, న్యాచురల్ అంటే న్యాచురల్ కలర్స్ వస్తుంటాయి, బ్యాడ్ అంటే బ్యాడ్కి, గ్రీన్కి. ఓకేనా, గుడ్ కలర్స్, న్యాచురల్ కలర్స్ ఇవ్వచ్చు. డేటా మోడల్లో మన క్యాలిక్యులేషన్స్కి సంబంధించిన కలర్స్ కానీ, చెక్ ఆల్ సంబంధించిన ఇన్పుట్ కానీ. ఓకేనా, లింక్స్ సెల్స్, మన లింక్డ్ సెల్స్ అంటే మనకి ఏమైనా సెల్స్కి మన లింక్స్ ఉన్నా కానీ ఇలా చేసుకోవచ్చు. లేకపోతే నోట్కి, అవుట్పుట్కి, లేకపోతే రాంగ్ టెక్స్ట్కి. ఓకేనా, టెక్స్ట్ రాంగ్ ఉందనుకో రెడ్ కలర్లో ఇవ్వచ్చు. సో ఇలా మనం డిఫరెంట్ కలర్స్ అన్నీ మనం చూడండి ఆన్ హోవర్లో చేస్తుంటే మీకు ఇక్కడ హైలైట్ అవుతూ ఉంటుంది. సో నేను ఒకటి షాంపుల్గా చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు నాకు ఈ హెడర్స్ కన్నా ఈ కలర్ రావాలా, తర్వాత నెక్స్ట్ ఈ కింద ఉన్న వాటికి వేరే కలర్ రావాలి. సో మొత్తం సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసేసుకొని ఈ సెల్స్కి మాత్రం లైట్ బ్యాక్గ్రౌండ్ కలర్ రావాలా. చూడండి, లైట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నాను. చూడండి, లైట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నాం. సో ఇలా మనము మన సెల్ యొక్క మన యొక్క టేబుల్ యొక్క స్టైల్స్ మంచిగా నీట్గా సెట్ చేసుకోవడానికి మనకి యొక్క సెల్ స్టైల్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత నాకు ఉన్నాయి కాకుండా ఇంకా కొత్తవి కావాలంటే కూడా చూడండి, న్యూ స్టైల్స్ కూడా వస్తాయి. ఓకేనా, నంబర్కి, జనరల్కి, అలైన్మెంట్కి సంబంధించిన స్టైల్స్ కానీ, ఫార్మాట్కి సంబంధించి మళ్ళీ ఫార్మాట్ క్లిక్ చేసేస్తే మళ్ళీ ఫార్మాట్కి రిలేటెడ్గా కరెన్సీకి కానీ, నంబర్కి కానీ, అకౌంటెంట్కి, డేట్కి. సో ఇలా మన డిఫరెంట్ పర్సంటేజ్కి, మళ్ళీ అలైన్మెంట్కి సంబంధించిన స్టైల్స్, మళ్ళీ అలైన్మెంట్ రిలేటెడ్గా హారిజెంటల్, లెఫ్ట్, రైట్, సెంటర్, జస్టిఫై, ఎలా అంటే అలా మనం ఇవి సెట్ చేసుకోవచ్చు. సో ఇది కొంచెం మనం బేసిక్ లెవెల్లో ఉన్నాం కాబట్టి ఫస్ట్ అయితే మాత్రం ఈ యొక్క చేంజెస్ అయితే చూసుకోండి. తర్వాత నెక్స్ట్ మనము ఈ యొక్క సెల్ స్టైల్స్ అయితే మాత్రం చూసుకోండి. సో తర్వాత నెక్స్ట్ మనం ఫర్దర్లోకి వెళ్ళినప్పుడు ఈ యొక్క మెజ్ స్టైల్స్, నెక్స్ట్ న్యూ సెల్ స్టైల్, ఇవన్నీ ఒక్కొక్కటి నేర్చుకుందాం. ఓకేనా, సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మా లక్ష్మీ స్కిల్స్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని ఎక్సెల్ క్లాసెస్ వింటూ ఎక్సెల్ నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఆల్.